అందరికీ నమస్కారం. నా పేరు అంబటి మురళీకృష్ణ. మానవ సమాజం మహా గొప్పది. మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఏకాభిప్రాయానికి వస్తారు, విభేదాలు ఉంటాయి, సమర్థించుకుంటారు, కలిసి మలిసి శాంతియుత వాతావరణంలో జీవిస్తూ ఉంటారు మనుషులు. ఇది తరాలుగా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి ప్రక్రియ. కానీ గత 5 ఏళ్లలో ఆంధ్రదేశంలో ఒక భయానక బీభత్స వాతావరణం, స్వేచ్ఛగా మాట్లాడలేనితనం, పిరికితనం ఆవహించిన మనుషులు కనపడుతూ ఉన్నారు. పాలనా ప్రభావం తప్ప మరొకటి కాదు. పాలకుడు నియంత అయితే, పాలకుడు నియంతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరు, అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరు. చెప్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నాకేమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో అనే భయం కలిగించే వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచడం జరిగింది. దీనికి కారణం రాబోయే 20 సంవత్సరాల పాటు నాదే రాజ్యాధికారం నమ్మినటువంటి ఒక నియంత తనకు తానుగా ఆట నియమాలను మార్చేయటం. ఇంతకుముందు సమాజం ఒప్పుకున్నా, సమాజం ఆమోదించిన ఏ నియమాన్ని పాటించకపోవటం. ప్రధానంగా రాజకీయ అభిప్రాయం లేని మనిషి అంటూ ఉండడు, రాజకీయ పక్షంతో పోనటువంటి మనిషి అంటూ ఉండడు. ఒకవేళ బహిరంగంగా రాజకీయ పక్షంతో లేకపోయినా ఒకానొక రాజకీయ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాడు మనిషి. ఆ రాజకీయ అభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి భయానక బీభత్స వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. స్థానిక ప్రజాస్వామ్యం లేదు. తరతరాలుగా ఏర్పడినటువంటి స్థానిక పెద్దలు ఎవరూ కూడా ఏ సమాజ అభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేయలేని పరిస్థితిని ఇక్కడ సృష్టించారు. నేనిస్తా, నేను చేస్తా, నేను మాత్రమే చేయగలను, మరెవరూ చేయలేరు, మనం చేసుకుందాం, మన కోసం చేసుకుందాం, మన సమాజం కోసం చేసుకుందాం అన్న అభిప్రాయమే లేదు. లీడర్ కేడర్ నాకు అవసరం లేదు, లీడర్ కేడర్ కూడా ఓటరే అని నమ్మించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడో ఒక నిర్ణయం తీసుకోవటం, కింది స్థాయి వరకు ఆ నిర్ణయాన్ని తీసుకెళ్లగలిగిన ఒకనొక మార్కెటింగ్ వ్యవస్థను నిర్మించుకోగలగటం, స్థానిక కార్యకర్తకు ఎవరికి ఏ విలువ లేకుండా చేయగలగడం, స్థానిక నాయకులుగా ప్రతిపక్షం వాళ్ళు అయితే భయపడటం, అధికార పక్షం వాళ్ళు అయితే మౌనంగా ఉండడం, ఇటువంటి వాతావరణాన్ని సృష్టించిన వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. తన రాజకీయ పక్షంలోని స్థానిక నాయకులు కకావికలై గల్లంతైపోయి ఎక్కడా కనపడని పరిస్థితి. రాజకీయ నిరుద్యోగుల్ని తయారు చేసేసి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఉద్యోగులుగా మార్చేటువంటి ఒకానొక కొత్త ఆట నియమాలని జగన్ పార్టీ ఇవాళ ఈ ఆంధ్రదేశంలో నిర్మిస్తూ ఉంది. దానికి ఎదురుగా నిలబడినటువంటి ప్రజాస్వామ్యయుతమైన తెలుగుదేశం పార్టీ వైపు ఒక్కసారి చూడండి. 4 దశాబ్దాలుగా కార్యకర్తల వెన్నుదన్నుతో బలంతో నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమాన్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొత్త తరం నాయకుల్ని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టి సైద్ధాంతిక నిబద్ధతతో కార్యకర్తల్ని శిక్షణిచ్చి తయారు చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ కార్యకర్తలతో పనిలేని, పార్టీ యంత్రాంగంతో పనిలేని, కేవలం మార్కెటింగ్ యంత్రాంగంతో పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి గత దశాబ్ద కాలం పాటు ఆ పార్టీతో ప్రయాణించిన కార్యకర్తలారా ఆలోచించండి. మీ మనోవేదనను, మీ మానసికమైన వేదనని మీ అంతట మీరే ఒకసారి తరచి చూసుకోండి. స్థానిక నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మార్చబడడం అనేది కొత్త ఆట నియమం. దీంతో ఒక కంపెనీని తయారు చేసినట్టుగా తన పార్టీని తయారు చేసుకుని నాయకులను ఉద్యోగులుగా మార్చి, నాయకులకు బదిలీలు ఇచ్చి, నాయకులకి అవసరమైతే వాళ్ళని తీసేసి కొత్త నాయకుల్ని తయారు చేసుకోగలని నమ్ముతున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఈ సమాజంలో, ఆంధ్రదేశంలో మానవ సమాజ విలువలను కాపాడగలడా? మానవత్వం కలిగి ఉండగలడా? దాడులు, హింస, భయానక వాతావరణాన్ని సృష్టించడం తప్ప. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి. పౌర సమాజం ఈ అంశాన్ని గుర్తిస్తున్నది. అందుకే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పెనుమార్పును తీసుకురాబోతున్నది. రాజకీయ పక్షం యొక్క విలువ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం మాత్రమే, మరొకటి కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే, మరొకటి కాదు. శాంతియుత వాతావరణంలో జీవించే పరిస్థితులు కల్పించటం మాత్రమే. ఎదుగుదలకు అవకాశం కల్పించటం, శిక్షణ నైపుణ్యాలను అందించడం, సంపదను సృష్టించడం, ఇది తెలుగుదేశం పార్టీ చేయగలదు. తెలుగుదేశం పార్టీ దార్శనికత ఉన్న పార్టీ, అది స్వచ్ఛమైన రాజకీయ పార్టీ.
ఈ విషయం కార్యకర్తలే గత 40 ఏళ్లుగా నిరూపించారు, భవిష్యత్తులో నిరూపించబోతారు. కనుక పౌర సమాజం ఈ అంశాన్ని గుర్తించాలి, మరింత ప్రచారంలోకి తీసుకురావాలి.